భ్రష్టులారా, బాధా సర్పదష్టులారా, దగా పడిన అక్కలారా, ఏడవకండి. వచ్చేశాయి జగన్నాథ రథ చక్రాలు వచ్చేశాయి. భూమార్గం పట్టేస్తాను, భూకంపం పుట్టిస్తాను. శ్రీశ్రీ గారి కవితలు అయినా ఎప్పుడెందుకు అవి? తనకి సినిమా డైలాగులు తప్ప ఇంకే వచ్చండి. ఇదిగో పెద్ద మనుషులు, కాస్త పెద్ద మనసుతో ఆలోచించండి. మీ అందరి పరువులు బజార్న పడక ముందే, పోలీసులు వచ్చి నిన్ను ఇక్కడి నుంచి గెంటేయక ముందే నీ బిచానా ఎత్తేస్తే నీకే మంచిది. థ్యాంక్స్. పోలీసులకు భయపడేదాన్ని కాదు నేను. ఒక్క ముద్ద తినకుండా, ఒక్క గుక్క నీళ్లు తాక్కుండా నేను అనుకున్నది సాధిస్తాను. చూస్తూ ఉండండి. నేను మా నాన్నకి ఫోన్ చేస్తాను. ఆయన వెనకాల పోలీస్ డిపార్ట్మెంటే ఉంది. నీ వెనకాల డిపార్ట్మెంట్ ఉంటే నా వెనకాల ప్రజలున్నారే. ఒక్క ఫోన్ కొడితే చాలే, ఒక్క ఫోన్. పిలవే చూసుకుందా. నువ్వు పిలిస్తే భయపడటానికి నీ మొగుడ్లాగా పిల్లిని కానే. పులి రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్. కార్లో వచ్చినా పర్వాలేదు, కాల్ నడకను వచ్చినా పర్వాలేదు, డే టైం వచ్చినా పర్వాలేదు, నైట్ టైం వచ్చినా పర్వాలేదు, డే అండ్ నైట్ ఇక్కడే ఉంటాను. రమ్మనవే. అత్తయ్య, అయినా వీధి కుక్కలతో మనకెందుకు, లోపలికి వెళ్దాం పదండి. లక్షలు పెట్టి సోఫాల్లో పడుకునే కుక్కల్ని పెంచుకుంటే అవి కరవడం కాదే, మొరగడానికి కూడా పనికిరావు. నీలాగా దమ్ముంటే దిగి రండే. ఆ పెద్దావిడ వెళ్తే నిలబడే ధైర్యం కూడా లేదా మీకు? పిరికి దద్దమ్మల్లారా. అరుపులు కాదు కావాల్సింది, నన్ను ఇంట్లోకి రమ్మనే పిలుపు కావాలి. అలా పిలిచే దమ్ ఎవరికైనా ఉందా? ఉంటే రండి, కిందకి రండి. పదన్నయ్య, తనతో మనకెందుకు? అమ్మా అక్షర, పదండి లోపలికి. పదరా. వెళ్ళండి. ఎలా రానివ్వరో నేను చూస్తాను. నా కూతుర్ని నాకు దూరం చేశారు కదా. ఎవరు లేరేంటి? అంతేలే, తిండి తిప్పులు మానేసి నాతో వీళ్ళెందుకుంటారు? కూర్చోండి. భోజనానికి వెళ్ళారా కామ్రేడ్స్? ఏం కూర కామ్రేడ్స్? రాత్రి మా ఆయన చేపల పులుసు వండారు, అదే ఉంది. ఆహా, చేపల పులుసు నాకు చాలా ఇష్టం. నువ్వేం చేసావు కామ్రేడ్? నేనేం చేశానంటే పప్పు, ఆవకాయ, నెయ్యి. ఆపు కామ్రేడ్, ఇక్కడ కడుపు రగిలిపోతుంది. ఏంటి నాకెదురుగా కుర్చీలేస్తున్నారు? ఒకవేళ రాజీకొస్తున్నారా? ఏమో చూద్దాం.
రేయ్ త్వరగా రండి రా, వేడి వేడి బజ్జీలు తీసుకునే రండి. కుక్కలతో చస్తున్నా బావగారు. ఊరికి మనం ఇంటి వైపే చూస్తున్నాయి. అన్నయ్య, నాకు బజ్జీల్లో ఉల్లిపాయలు తరిగి దాని మీద నిమ్మకాయ పిండి అలా తింటుంటే ఉంటుంది స్వర్గానికి బెత్తెడు దూరం అన్నయ్య. వీళ్ళు నన్ను టెంప్ట్ చేయడానికే ఈ సెటప్ పెట్టారా? లొంగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. అమ్మా అక్షరా, ఉల్లిపాయ నిమ్మకాయ తేమ్మా త్వరగా. ఏమిటమ్మా ఇంకా రాలేదు? ఇదిగోండి మామయ్య నిమ్మకాయ. థ్యాంక్ యూ. నాన్న, విజయవాడ అలంకార్ సెంటర్ లో ఇలాంటి బజ్జీలు భలే ఉంటాయి. ఏయ్! ఏయ్! సారీ సార్, మీది మీకే విసిరాను, తినండి. ఒసేయ్, మా ఆయన మీద బజ్జి విసురుతావా? దీన్ని దాచేసి తినేస్తే వద్దు, పరువు పోతుంది. ప్రాణం పోయేలా ఉంది. నొక్కేస్తే పోలే. నో నో, మళ్ళీ దీన్ని అక్షరం మీదకే విసిరేయాలి. రేఖ, నన్ను మిర్చి బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు ఏమీ చేయలేవే. నాకు మీ మీద పగే పకోడీ, మీ మీద కచ్చే కట్లెటే తింగరదానా. ఇదిగో జగదీశ్వర మేడం, మీరంతా ఇక్కడే ఉంటే లోపల పిల్లల్ని ఎవరు చూస్తారు? మా పిల్లల సంగతి నీకెందుకమ్మా, ముందు నువ్వు నీ కడుపు సంగతి చూసుకో. ఊరికే టెంట్ వేసుకొని పని పాట లేకుండా అక్కడ కూర్చుంటే మా అమ్మగారు దిగొస్తారనుకుంటున్నావా? పెద్ద పెద్దాళ్లే తిండి మానేసి కూర్చుంటే పని అవ్వట్లేదు, ఎవరు రావట్లేదు. నువ్వెంత? ఒసే భాగ్యం, నీ పళ్ళు రాలగొడతాను. అంత ఓపిక నీకు లేదని మాకు తెలుసులే అమ్మా. పళ్ళు రాలు కొడతారంట, పళ్ళు రాలు కొడతారు. భాగ్యం, అమ్మా ఆకలితో చస్తున్నట్టున్నారు, అవన్నీ వాళ్ళ మొహాన పడాయి. అలాగే అమ్మా. ఛీ! తినండి అమ్మా, బాగా తినండి. మొహమాట పడకుండా సిగ్గు లేకుండా తినండి. అమ్మా, నిమ్మకాయ ఉల్లిపాయలు అన్ని కలుపుకొని తినండి. మంచినీళ్ళు కూడా తీసుకొస్తా. అయినది ఒక్కటి, అనుకున్నది ఇంకొకటి. వీళ్ళని వద్దంటే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒక్కదాన్నే అయిపోతాను. బజ్జీయా? బాగుంది. నాగమణి కూడా లేదు, అప్పుడు ఒక్కదాన్నే అయిపోతాను. బజ్జీ బాగుందా? ఉల్లిపాయ కూడా తిను. ఇదిగో, ఇలా నిమ్మకాయ పిండుకొని తినేసే. మంచినీళ్ళు తాగొస్తావమ్మా? ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఇట్రా, ఎందుకు రాలండి? రారా చెప్తాను. ఏం పాట పాడారా? ఏమున్నదక్కో అని పాడానండి. ఏం పాట పాడారా? నిన్ను నీకెందుకురా? జీవితంలో మరి నేను బతుకుంటే ఈ దారికి రానండి. బాయ్ బాయ్. రే, చెప్పలే 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 చెప్పలే. ఆకలి దంచేస్తుంది. ఇప్పుడు వీడిని బిర్యానీ తెమ్మన్నాను, ఇంకా రాలేదేంటి?
వీళ్ళు ఉదయం వరకు బయటికి రారు. ఇదే కరెక్ట్ టైం. హొసై నాగమణి, ఏదో పనుందని చెప్పి ఇక్కడికి రావడం మానేస్తావా? ఈసారి రా, నీ పని చెప్తాను. అది ఉన్నట్టయితే ఎలాగోలా మేనేజ్ చేసేది. ఇప్పుడు వీడిని మేనేజ్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏది ఇంకా రాలేదే. ఈ పొలిటీషియన్స్ ఇన్ని రోజులు ఎలా ఉంటారో నాకు ఒక్క రోజుగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఏంట్రా ఇంత లేటు? వెనకాల కుర్చీ టేబుల్ వేసి గంట అయింది. అక్కడ దారిలో కొంచెం పని ఉంటే చూసి వస్తున్నానమ్మా, వస్తా. ఛ! చివరికి వీడికి కూడా చులకనైపోయాను. సర్లే, ముందు కడుపులో కొంత బరువు పడితే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సూపర్, మంచి స్మెల్ వస్తుంది. గబగబా 5 minutes లో పూర్తి చేసేయాలి. బాగా తీయండి అమ్మా, ముందుకు తీయండి. కొంచెం బాగా టైట్ క్లోజ్ తీ. లేక క్లోజ్కి వెళ్ళనా? అక్క, బిర్యానీ క్లోజ్ కూడా తీసుకో. దాసేసింది కూడా తీయండమ్మా. లేక క్లోజ్కి వెళ్ళనా? మిడిల్లోనే ఉంచనా? నీ మొహం ముందు తీవే కెమెరా. సరే అక్క, మనం వచ్చిన పని అయిపోయింది. ప్యాకప్, పదండి వెళ్దాం. చూడు, నువ్వు నిరాహార దీక్షని షో చేద్దామనుకున్నావేమో, కానీ నేను అది నీ చేత సీరియస్ గా చేయించి కడుపు కాలి కాళ్ల బేరానికి వచ్చేంత వరకు మా నిఘా నీ మీదే ఉంటుంది. జాగ్రత్త. అక్క పద. హుసే లేఖ, భాగ్యం, నా బిర్యానీ ఇటిచ్చి వెళ్ళండి. నా నోటి దగ్గర బిర్యానీ తీసుకెళ్తున్నారు కదే, మీరు బాగుపడరే, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. మీ కడుపులో అల్సర్ వచ్చి అసలు బిర్యానీ తినకుండా అయిపోతారే. మీ చేతులు పడిపోను, మీ కాళ్ళు ఇరిగిపోను. నా చికెన్ బిర్యానీ లాక్కెళ్ళిన మీకు చికెన్ గునియా వస్తుంది. వసే బ్యాటరీ భాగ్యం, అందులో బ్యాటరీలు ఉండవే తీసుకెళ్ళడానికి. ఓయ్ ఛీ! ఈ దెబ్బతో కామ్రేడ్స్, ఈ చుట్టుపక్కల వాళ్ళని 4 చీవాట్లు పెట్టి మీ ఇంటి గొడవలు వీధిలోకి లాగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని గొడవ చేస్తారు. అప్పుడు మనల్ని లోపలికి రమ్మంటారు. అవునా? అంతే కామ్రేడ్స్, మనకి సామాన్యమైన ఐడియాలు రావు, అన్ని గొప్ప గొప్ప ఐడియాలే వస్తుంటాయి. బందని నీకు బొట్టు పెట్టి చెప్పాలా? రహదారులన్నీ దిగ్బంధనం చేశాం. ఒక్కడుగు వేసావనుకో మటాష్ అయిపోతావు, జాగ్రత్త. ఇదేందమ్మా, బస్సులు రైళ్లు ఆపడం చూశాను కానీ ఇలా నడిచే మనుషులు ఆపడం నేనెక్కడ చూడలేదమ్మా. ఇక్కడ చూసావు కదా, ఎలా వెళ్ళి లోపల నుంచి ఒక్క పురుగు కూడా బయటకు వెళ్ళకూడదని చెప్పు. వెళ్ళా, గో గో. ఏంట దెబ్బకి భయపడిపోయింది. రేఖ మజాక. అది ఎస్, కాంప్రమైజ్ కొస్తుంది. అంతే మరి. ఆఫీస్లో పనుంటే ఇంట్లో కూర్చుంటే ఎలా? రండి,
రండి జగదీశ్వరి గారు. ఏంటి జగదీశ్వరి గారు, రాజీకొచ్చారా? ఏ దారి లేక నా దారిలోకొచ్చారా? అందుకనే చెప్తూ ఉన్నాను నాతో పెట్టుకోవద్దు అని. విన్నారా? వినలేదు. ఏంటి కలిసుందామని చెప్పి ఓటమిని అంగీకరించడానికొచ్చారా? మీలాగా కష్టాల్ని తప్పించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కారు. నాలాగా కష్టాల్ని అధిగమించే వాళ్లే గొప్పవాళ్ళు. కష్టాలు బలహీనుల్ని పడగొడతాయి, బలవంతుల్ని డెవలప్ చేస్తాయి. ఎందుకు కొట్టారండి? నువ్వు నోటికొచ్చింది వాగు, మాటలు గాల్లో కలిసిపోతాయి. పర్వాలేదు, నోటికొచ్చింది రాయకు, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సడన్ బంద్ కాదే, సడక్ బంద్. సడక్ అంటే రహదారి అని అర్థం. సడక్ బంద్, సడక్ బంద్. చెప్పు, చెప్పు ఇంకోసారి. సడక్, సడక్ బంద్. ఏంటండి, ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, దానికే ఇంతగా కొట్టారా? నేను దేన్నైనా సహిస్తాను, కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం సహించను. గుర్తుపెట్టుకో. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఇంటికి ఈ ఒక్కదారి కాదు కార్తికేయ, వెనక నుంచి కూడా రోడ్డు ఉంది, అటు నుంచి వెళ్ళు. అలాగే అమ్మా. ఇది కూడా ఫెయిల్ అయింది.